నమస్తే, నేను జర్నలిస్ట్ భార్గవ్. కేటీఆర్ ఢిల్లీ టూర్పై చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో అరెస్ట్ కాకుండా కాపాడుకోవడానికే బీజేపీ ముఖ్య నాయకుల్ని కేటీఆర్ కలుస్తున్నారు ఢిల్లీలో అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మాట్లాడదాం ఇవి. బీఆర్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ ఉన్నారు నాతో పాటు. అన్న నమస్తే. ముందుగా మీకు కేటీఆర్ మళ్ళీ ఈరోజు ఢిల్లీకి పోయినట్టున్నాడు. సో మొన్న కేంద్ర మంత్రిని కలిశారని చెప్పి మీ పార్టీ నాయకులు కేటీఆర్ సైతం చెప్పిండు. అండ్ కాంగ్రెస్ వర్షన్ ఏంటంటే ఇక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతోనే పోయి బీజేపీ నాయకులతో అక్కడ సెటిల్మెంట్ చేసుకొని వచ్చిండు కేటీఆర్ అనే లైన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నాకు కేసులే మాకేం కొత్త కాదు, మేము భయపడం, అరెస్టులు కేసులు జైలు మాకేం కొత్త కాదని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారు. అంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఖాతా అయినా ఓపెన్ చేసింది హైదరాబాద్లో? ఇంత పెద్ద నెగిటివ్ ప్రచారం చేశారు, ఒక్క సీట్ అయినా ఓపెన్ చేసారా? ఓకే. కాబట్టి కేటీఆర్ను ఎదుర్కొనే దమ్ము లేక ఇవన్నీ వ్యక్తిగతమైన ఆరోపణలతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమో మనోహర్ లాల్ ఖట్టర్ని కలిశారని మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నప్పటికీ ఒక ఫోటో విడుదల చేయలేదు, కనీసం ఒక స్టేట్మెంట్ లేదు, కలిసిందని ఎవిడెన్స్ ఏం లేదు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. కలిసినాం కదా, మీకు ఎందుకు భయం అవుతుంది అంతగానో? ఫోటో విడుదల చేయరు. అమృత్ స్కీమ్ మీద జరిగిన గోల్మాల్ లోపట ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న అమృత్ స్కీమ్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనుకేసుకొస్తారనే ఉద్దేశం మీదనే స్వయంగా ఆల్రెడీ ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఏ ఒక్క నాయకుడు కూడా, బీజేపీ నాయకుడు అమృత్ స్కీమ్ మీద స్టేట్మెంట్ ఇచ్చారా? కనీసం విచారణ ఇస్తామని ఒక మాట అయినా మాట్లాడిరా? కనీసం అక్రమాలు జరిగినాయో జరగలేదని ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చిరా? ఎందుకు ఇవ్వలే? వాళ్ళ అక్రమాలు జరిగినాయి కాబట్టి మీరు ఏం మాట్లాడతలేదు బీజేపీ నాయకులు. అందుకనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అధికారుల దృష్టి తీసుకెళ్లి వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపించని చెప్పి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. డైవర్ట్ చేయడానికి మినిస్టర్ని కలిసినట్టు ఒక ఫోటో కూడా విడుదల చేయలేదు. కొన్నిసార్లు వాళ్ళు ఫోటోలు అలౌ చేస్తారు, దాని ఏముంటుంది పెద్ద ఇష్యూ అది. ఫిర్యాదు చేసినామా లేదా? ఎవరిని కలిసి చెప్పండి, ఎవరిని కలవలే. మీ దగ్గర ఆధార్ అంటే చూపించండి. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారి ఢిల్లీ ఒక ఆఫీస్ ఉంటుంది, ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. మరి బయట పెట్టండి, ఎందుకు బయట పెట్టలే? ఒక్క ఫోటోనా బయట పెట్టాలి కదా. నిరంతరం కేటీఆర్ ఢిల్లీ పోయినా ఎవరు పోయినా కూడా ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోటోలు తీసుకోరా? నిజంగా పోతే ఫోటో తీసుకునే వాళ్ళు కదా. ఏం పోలేదు కాబట్టి కనీసం మాకు ఏం ఆధారాలు లేవు. పోతే అదే ఆధారాలు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసింగ్, లేకపోతే మొన్న లగచర్లలో జరిగిన దాడి బీఆర్ఎస్ ఉసిగొల్పింది, కలెక్టర్ మీద దాడి చేయడానికి బీఆర్ఎస్ వాళ్ళే కారణం అని చెప్పి కాంగ్రెస్ పెద్ద ఎత్తున మాట్లాడుతుంది. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి బీజేపీని కలిసిండు కేటీఆర్ అనే చర్చ కూడా ఉంది. ఏం చెప్తారు దీనికి? సార్, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం నుంచి ఎవరు వస్తారో రండి, బీఆర్ఎస్ పార్టీకి మేము వస్తాం. అదే లఘుచర్లకు పోదాం, అక్కడ ఒక స్క్రీన్ పెట్టండి. కలెక్టర్ వాహనం మీద దాడి చేయడానికి ఎవరు ప్రయత్నం చేశారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల, బీజేపీ కార్యకర్తల ఒక స్క్రీన్ పెడితే, ఆ విజువల్స్ పెడితే ఏర్పడుతుంది కదా ఎవరు కలెక్టర్ వాహనం మీద దాడి చేశారు, ఎవరెవరు కొట్టవేరు అనే విషయంలో చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క పార్టీ మా కార్యకర్తలు ఎవరు కూడా కలెక్టర్ గారిని ప్రశ్నించారు. సార్, మా భూములు పోతే మేము నిర్వాసితులం అవుతాం, మాకు ఇబ్బంది అయితే మాకున్న ఆధార్ మీద అని చెప్పి కలెక్టర్ ముందు గోడు వెళ్ళ తీసుకున్నారు. మా సురేష్ అయినా ఎవరైనా కూడా ఆ మాట మాట్లాడారు. కానీ కలెక్టర్ మీద ఎక్కడ దాడి చేయాలి, మేము చేయలే. కలెక్టర్ గారే స్వయంగా చెప్పారు నా మీద ఎవరు దాడి చేయలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆ ముసుగులో, ఆ విచారణ ముసుగులో పూట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కలెక్టర్ వాహనాన్ని వెంబడించిందే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇవాళ పోలీసులు వారిని గుర్తించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వదిలేసారు. ముఖ్యమంత్రి తమ్ముడు ఫోన్ చేయగా వదిలేసారు. మరి ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు? ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడతారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు కేసులు పెట్టారు? మా మీద పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఫార్మాసిటీని ఇక్కడ వద్దు, ప్రజలు నిర్వాసితులు అవుతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అందరూ పోరాటం చేస్తున్నారు. ఆల్ పార్టీ